వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మల్లిక. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బందెల నాజర్జీ అన్నారు. అధికారంలోకి వస్తే పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను 6 నెలల్లో విడుదల చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారని చెప్పారు. ఇంతవరకు ఆ హామీని నెరవేర్చలేదని విమర్శించారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలరాజు మాట్లాడుతూ ఫిబ్రవరిలో 1200 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల అని చెప్పి జీవో అయితే ఇచ్చారు. కానీ ఇంతవరకు నిధులు మాత్రం విడుదల చేయలేదని అన్నారు. చదివిన చదువుకి సర్టిఫికెట్లు చేతికి రాక రియంబర్స్మెంట్ విడుదల కాక 10 లక్షల మంది విద్యార్థులు రోడ్ల మీద నిరుద్యోగులుగా తిరుగుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఏఐఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆంధ్ర రాష్ట్రంలో విద్యారంగానికి పెద్దపీఠం వేస్తామని చెప్పినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆనాడు చెప్పిన మాటలు ఒకటన్నా చేశారని చెప్పి ఈ సందర్భంగా మేము ఏఐఎస్ఎఫ్గా రాష్ట్ర సమితిగా విద్యాశాఖ మంత్రిని ప్రశ్నిస్తున్నాం. ఆనాడు మీరు చెప్పినటువంటిది గత ప్రభుత్వం 4500 పాఠశాలలు మూతపడ్డాయి. అది మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 4500 పాఠశాలను పునఃప్రారంభం చేస్తామన్నారు. కానీ ఒక్క పాఠశాలను కూడా పునఃప్రారంభం చేశామని చెప్పి ఈ సందర్భంగా మేము ఏఐఎస్ఎఫ్గా మేము ప్రశ్నిస్తున్నాం. దానికి గల కారణంగానే ఈరోజు ఇప్పుడు ప్రభుత్వం అధికారుల లెక్కల ప్రకారంగా 1 లక్ష మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ చెందారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బందెల నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. జూలై 1 నుంచి 4వ తేదీ వరకు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి వర్క్షాప్ని కర్నూలు నగరం నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ వర్క్షాప్కి రాష్ట్ర వ్యాప్తంగా నలుమూల నుండి పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరవున్నారు. అదేవిధంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి క్లాసులు బోధించడానికి వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు, మేధావులు రానున్నారు. ప్రధానంగా ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పూర్తిగా విద్యా వ్యవస్థని సర్వనాశనం చేశారని చెప్పని ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తూ ఉన్నాం. నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర నిర్వహించి అధికారంలోకి రాకముందు ప్రతి నియోజకవర్గం తిరిగి నేను అధికారంలోకి వస్తే 6 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని విడుదలని చెప్పారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచింది. కానీ ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కేవలం 600 కోట్లు, 700 కోట్లు, 1000 కోట్లు ప్రకటించి డబ్బులు మాత్రం విడుదల చేయడం లేదు. జి వలరాజు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను కూటమి ప్రభుత్వం విధ్వంసం చేస్తూ ఉంది. అందువల్లనే కూటమి ప్రభుత్వం విద్యార్థులను, యువజనులను, ప్రజానికాన్ని నయవంచన చేస్తూ ఇవాళ కార్పొరేట్లు ప్రజలను ఆదరిస్తారనేటువంటి ఒక దుర్బుద్ధితో ఇవాళ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి పిపిపి అనేటువంటి విధానాన్ని తీసుకొని వచ్చి దురదృష్టం చేస్తూ విద్యా విధానంలో కూడా తీసుకొని రావడం జరుగుతూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం. అందులో భాగంగానే మెడికల్ విద్యను నిర్ద్వందంగా ఇవాళ 80% పూర్తయినటువంటి మెడికల్ కళాశాలను పూర్తి చేయకోకుండా ప్రభుత్వ విద్యను పరిరక్షిస్తానని చెప్తూ విద్యార్థులను, యువజనులను, ఈ ప్రాంత ప్రజానీకాన్ని మోసం చేస్తూ కార్పొరేట్ల ప్రభుత్వంగా ఈ కూటమి ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి చలామణి అవుతా ఉన్నాడు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.